ప్యారడైజ్ పేపర్స్ అని చెప్పి ఏందో దాంట్లో ఏదో ఎక్కడో విదేశాల్లో జగన్కు డబ్బులున్నాయట, విదేశాల్లో డబ్బులున్నాయి కాబట్టి జగన్ పేరు ఏదో వచ్చింది అంట అని చెప్పి పేపర్లో ఏదో రాయడం, అది కూడా ఎంత తెలివిగా చేస్తారు అని అంటే కరెక్ట్గా ఏదైనా కానీ జగన్ ఏదైనా గొప్ప కార్యక్రమం ఏదైనా మొదలు పెడుతున్నాడు అని అంటే సార్ కరెక్ట్గా అప్పుడే వస్తుంది. నిన్న పాదయాత్ర మొదలు పెడుతున్నాం కదా, అందుకనే వేరే పేపర్లో చిన్న లీక్ ఎప్పిస్తారు, ఆ లీకును పుచ్చుకొని తనకున్న తోక పత్రికలు దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో మళ్ళీ రాస్తారు. టీవీ ఛానళ్ళు అయితే ఎలాగూ వాళ్ళకే ఉన్నాయి తోడుగా, కాబట్టి వాళ్ళు చెప్పిందే అంతా, వాళ్ళు ఏం చెప్తే అది డోలు కొడతా పోతారు. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచే అడుగుతా ఉన్నా. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నిన్న ఈరోజు బహుశా 24 గంటలు 48 గంటలు బహుశా టీవీ టైం అంతా వేస్ట్ చేశారు. ఆ టైం అంతా ప్రజల కన్నా కేటాయించింటే కనీసం ప్రజల కన్నా కాస్తో కూస్తూ మైలు జరిగేది. పోనీలే, జగన్ పాదయాత్ర చూపించకూడదు అన్న ఏకైక దుర్బుద్ధితో ఏదో జగన్ మీద ఇంకొక కాంట్రవర్సీ ఏదైనా చూపించాలి అని చెప్పి ఇంకొకటి తీసుకొచ్చారు. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 15 రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, తీసుకోండి. నాకు గన విదేశాల్లో ఒక్క రూపాయన్నా ఉంది అని చెప్పి నువ్వు ప్రూవ్ చేస్తావు అని అంటే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. 15 రోజులు టైం ఇస్తా ఉన్నా. ప్రూవ్ చేయలేకపోతే నీ ముఖ్యమంత్రి పదవి నుంచి నువ్వు రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగానే జగన్ దగ్గర విదేశాల్లో డబ్బుంటే నంద్యాలలో ఎందుకయ్యా ఓడిపోయేది మేము అని చెప్పి నేను చెప్తా ఉన్నా. నిజంగానే జగన్ దగ్గర విదేశాల్లో డబ్బుంటే నంద్యాలలో ఓటుకు 10,000 రూపాయలు, ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చింది నువ్వో నేనాయా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 6వ తారీఖు నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ నిన్న ప్యారడైజ్ పేపర్స్లో అతని పేరు రావటం, ఆఫ్షోర్ నెట్వర్క్లో ఆయన కంపెనీలోకి పెట్టుబడులు వచ్చినాయని ప్యారడైజ్ పేపర్లో వస్తే ఆయన చాలా ఆవేశంతో, చాలా ఉద్రేకంతో, చంద్రబాబు నువ్వు నిరూపిస్తావా, నీకు 15 రోజులు టైం ఇస్తాను, నిరూపించకపోతే రాజీనామా చేయను. మనకేదో సామెత ఉంటుంది, అమావాస్యకి అబ్దుల్ ఖాదర్కి ముడేస్తున్నాడు రాని. చంద్రబాబు గారికి ఏం సంబంధం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అందుకే న్యూస్ పేపర్లు చదవాలి, ఛానల్లో కూడా అప్పుడప్పుడు చూడాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏమిటి ప్యారడైజ్ పేపర్స్ అంటే ఏమిటో నీకు అర్థం అవ్వలేదు అక్కడ. పనామా పేపర్స్ అంటే నీకు అర్థమవుతుంది అక్కడ. ఏం జరుగుతుందో నీకు తెలియటం లేదు. నేను కేకలేసి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఐ వాంటెడ్ టు ఎడ్యుకేట్ యూ. మీకు తెలియాలని నేను చెబుతున్నాను. నేను ఒక క్షణం మీరు పాదయాత్ర ఆపైనా నా మాటలు వినాలి, మీకు అర్థమవుతుంది. అయ్యో నేనెందుకు చంద్రబాబుని ఛాలెంజ్ చేశాను మీకు తెలుస్తుంది. 13.4 మిలియన్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మన భారతదేశంలో 714 మంది ఐదర్ ఫార్మ్స్ ఆర్ ఇండివిజువల్, వీళ్ళందరూ కూడా ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్లో ఫండ్స్ డైవర్ట్ చేశారు, కార్పొరేట్ గవర్నెన్స్ ల్యాప్సెస్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సి, దీనికి చంద్రబాబు గారికి ఏం సంబంధం? చంద్రబాబు బోడిగుండికి మోకాలకి ఎట్లా మూడేస్తావు నువ్వు? చంద్రబాబు గారు ఏమన్నా ఈ ప్యారడైజ్ పేపర్స్కి ఏమన్నా ఓనరా? 13.4 మిలియన్ డాక్యుమెంట్స్ వెరిఫై చేశాము. ఇందులో నిమ్మగడ్డ ప్రసాద్ గారి కంపెనీ ప్యారడైజ్ పేపర్స్, బిజినెస్ మ్యాన్ అక్యూజ్డ్ ఇన్ జగన్మోహన్స్ సిబిఐ కేస్ క్రియేటెడ్ an offshore network. This has to be read. ఇది చదవాలి, మీరు చదవటం కూడా నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ ఛానల్స్ ఊరగా సాక్షి చూసుకుంటే నీకు జీవితం నడవదయ్యా.
నువ్వు సాక్షిలో చూసి సాక్షి పత్రికే చదువుతానంటే మిగతాయి కూడా చూడాలి. There are so many important papers and important channels. You have to watch them, you have to read them. ఇక్కడ క్లియర్గా Paradise Paper businessman accused in Jagan Mohan's CBI case created an offshore network. Who is this businessman? Nimmagadda Prasad and his brother. Who is this Nimmagadda Prasad? Charge sheet 4లో నీతో పాటు ముద్దాయి. వ్యాన్ పిక్కి మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 22,000 ఎకరాలు కొట్టేసి అందుకు ప్రతిఫలంగా 842 కోట్ల రూపాయలు, 1 రూపాయి 2 రూపాయలు కాదండి, 842 కోట్ల రూపాయలు ఈ నిమ్మగడ్డ ప్రసాద్ మీ కంపెనీలోకి ఫండ్స్ డైవర్ట్ చేశాడు. చంద్రబాబు గారిని కాదు నువ్వు ఛాలెంజ్ చేయవలసింది, నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. కెన్ యూ గివ్ ది డీటెయిల్స్ ఆఫ్ దట్ బంగ్లో యూ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎన్లంక ఆఫ్ బెంగళూరు? బెంగళూరులో ఎన్లంక ప్రాంతంలో 30 ఎకరాల్లో 500 కోట్ల పైచీలకు డబ్బు ఖర్చు పెట్టి ఒక బంగ్లా కట్టావు. ఆ బంగ్లా ఎక్కడిది, ఎవరిది? నీ డబ్బుతో నువ్వు కట్టావా? నీ కష్టార్జితంతో నువ్వు కట్టావా? అవినీతి సొమ్ముతో కట్టావా? రాష్ట్ర ప్రజల ఒక్కటి చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు చెప్పలేవు. 64 రూములతో లోటస్ పాండ్లో నువ్వు ఉంటున్న బంగ్లా నీకెక్కడిది? మీ నాన్న ముఖ్యమంత్రి కాకముందు నీకు హైదరాబాద్లో ఉండటానికి ఇల్లే లేదే. ప్రభుత్వ స్థానం రెగ్యులర్ చేయమని చంద్రబాబు గారిని మీ నాన్న లెటర్ రాసి అభ్యర్థించాడే. అటువంటి నీకు హైదరాబాద్ లోటస్ పాండ్లో 64 రూములతో ఎక్కడిదండి ఆ బంగ్లా? 6 లిఫ్ట్లు ఉంటాయట, 6 ఎస్కలేటర్లు ఉంటాయట, గది లోపలికి తీసుకెళ్తుందట ఎస్కలేటర్. ఎక్కడిది? మీ నాన్న ముఖ్యమంత్రి కాకముందు నీకంత డబ్బు లేదే, ఉండడానికి ఇల్లే లేదే హైదరాబాద్లో. ఎక్కడిదని నేను అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా? నీవు ఎదుటి వ్యక్తిని చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తావా? ఇది ఎక్కడ న్యాయమయ్యా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు గారికి ఏం సంబంధం అని నేను అడుగుతున్నా. ఓపెన్ డిబేట్కి రా, నేను ఒక్కడనే వస్తా తెలుగుదేశం పార్టీ తరఫున, నాకేం భయం లేదు. నువ్వు క్యాంపు నైట్ ఆల్టుకుంటావు కదా, అక్కడికి వస్తా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేపర్లు ఇంకా నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, అవన్నీ తీసుకొని వస్తా. నువ్వు అవినీతిపరుడు కాదా అని పాయింట్ బై పాయింట్ నా 100 ప్రశ్నలు అడుగుతా, నువ్వు సమాధానం చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా 100 ప్రశ్నల్లో ఏ 10 ప్రశ్నలు కూడా నువ్వు సమాధానం చెప్పలేవు. నేను నీకు సంధించిన 100 ప్రశ్నల్లో ఏ 10 ప్రశ్నలు కూడా నువ్వు సమాధానం చెప్పలేదు. నీవు మా నాయకుడిని రాజీనామా చేయమంటావు. ఎందుకు చేయాలయ్యా? ఆయనకను నీకేం సంబంధం? ప్యారడైజ్ పేపర్లకి ఆయనకేం సంబంధం? నువ్వు అవినీతిపరుడు అని వాళ్ళెవరో రాస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయమని అడగటం అర్ధరహితం, నీ అవగాహన రాహిత్యం, నీకు ఇంగిత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.